ప్రహ్లాదుడు హరిభక్త సంపన్నుడై పుట్టాడు. అది ఈ హిరణ్యకశిపుడికి నచ్చలేదు. అతని తండ్రి అయిన హిరణ్యకశిపుడు అతనికి నచ్చజెప్పాడు, కానీ వినలేదు. అయితే అతనికి కోపం వచ్చి అతన్ని శిక్షించాడు. ఏనుగులతో తొక్కియ్యమన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడిని ఏనుగుల దగ్గర వేస్తే ఏనుగులు ఏమీ చేయలేదు. ఆయన హరిభక్తికి ఆయనకి ఏమీ కాలేదు. అయితే అగ్నిలో పాడేయమన్నాడు. అగ్ని కూడా దహించలేదు. సముద్రంలో తోసేయమన్నాడు. అయినా కాపాడాడు. అయితే దానికి హిరణ్యకశిపుడు, ఓహో, నీ హరి అంత గొప్పవాడా, అయితే ఎక్కడున్నాడో చూపి అని అన్నాడు. ఆ హరి అంతటా ఉన్నాడు నాన్నగారు. ఓహో, అలాగైతే ఈ స్తంభములో ఉన్నాడా ఆ శ్రీహరి? అంతటా ఉన్నవాడు ఆ స్తంభములో కూడా ఉంటాడు నాన్నగారు. అయితే హిరణ్యకశిపుడు ఆ స్తంభానికేసి గట్టిగా గుద్దాడు. స్తంభముని చీల్చుకుని ఉగ్ర నరసింహుడై ఆ శ్రీ మహావిష్ణువు అవతరించాడు. ఉగ్ర నరసింహుడు ఒక్క దూకు దూకి ఆ హిరణ్యకశిపుడిని అతని తొడల మీద వేసుకుని ఆయన గోరులతో ఆయన పొట్టని చీల్చి పేగులు బయటకి తీసి సంహరించేశాడు. ఎందుకంటే ఆ హిరణ్యకశిపుడికి ఇంట్లో కానీ బయట కానీ ఏ మనిషి కానీ జంతువు కానీ ఏ ఆయుధం కానీ సంహరించకూడదు అనే వరముంది. అందుకనే శ్రీ మహావిష్ణువు అతని తొడలపై వేసుకుని ఆయన గోరులతో అతన్ని సంహరించాడు. ఓం నమో నారాయణాయ.